Praise Lord everyone. Welcome to episode 2 of 12 Principles of Healthy Family and Happy Family. ఈ రోజు ఎపిసోడ్ ఇంట్లో భార్యాభర్తల అరుపులు కేకలు వినపడకూడదు. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో ప్రార్థనకి, వాక్యానికి, సమాధానానికి, ప్రేమకి, అనురాగానికి చోటు లేదు. కానీ అరుపులు కేకలకి మాత్రం చోటుంది. ప్రతిరోజు ఇంట్లో భర్త లేక భార్య అరుపులు కేకలు వేస్తుంటే అవి చుట్టుపక్కల వారికి వినిపిస్తూ ఉంటాయి. ఆత్మీయులమని చెప్పుకునే కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండడం బాధాకరం. సామాన్యంగా కొత్తగా పెళ్ళైన ఇంటి నుండి మొదటి 3 నెలలు భర్త మాట మాత్రమే చుట్టుపక్కల వారికి వినిపిస్తుందంట. భర్త ఏది చెప్తే భార్య దానికి అంగీకరిస్తుందంట. తర్వాత 3 నెలలు భార్య మాటలు చుట్టుపక్కల వారికి వినిపిస్తాయంట. భార్య మాటలకి భర్త తలాడిస్తాడట. 6 నెలల తర్వాత ఇద్దరి అరుపులు చుట్టూ ఉన్న వారికి వినిపిస్తాయట. ఇది ఆత్మీయుల జీవితంలో మంచిది కాదు. భర్త భార్య అరుపులు కేకలు ఇంట్లో శాంతిని, సమాధానాన్ని ఎన్నటికీ ఇవ్వవు. ఒక భక్తుడు ఇలా సెలవిచ్చాడు: ఇంట్లో భార్య భర్త ఎప్పుడు అరవకూడదు. ఒకవేళ అరవాల్సి వస్తే వారి ఇల్లు తగలబడిపోతున్నప్పుడు మాత్రమే, ఇంటి నుండి బయటికి రమ్మని చెప్పడానికి మాత్రమే అరవాలి తప్ప మరి ఏ సందర్భాల్లో కూడా భర్త తన భార్య పైన, అలాగే భార్య తన భర్త పైన అరవడం మంచిది కాదు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణం నాకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచెను. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధుల్లో వినపడనీయడు. యెషయా 42:1-2 దేవుని చేత ఏర్పరచబడిన వారు అరవరు, కేకలు వేయరు. వారి కంఠస్వరము వీధుల్లో వినబడదని వాక్యం సెలవిస్తుంది. నేడు క్రైస్తవులమని చెప్పుకునే కుటుంబాల్లో కూడా భర్త భార్య ఎన్నెన్ని విధాలుగా అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. అరుపులు కేకలతో ఏ కుటుంబము కట్టబడదు. నువ్వు నిజంగా ఆత్మీయుడవైతే లేదా ఆత్మీయురాలవైతే దేవుడు నీ కుటుంబంలో నిన్ను ఒక మాదిరిగా ఉంచడానికి ఎన్నుకున్నాడు అని విశ్వసించే వ్యక్తివి అయితే నువ్వు అరవటానికి, కేకలు వేయటానికి వీలు లేదు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశాన్ని గొప్ప ఉజ్జీవంతో నింపిన జాన్ వెస్లీ గారి కుటుంబంలో ఒక చక్కని నియమం ఉండేది. 10 మంది పిల్లల్ని పెంచే క్రమంలో తన కుటుంబంలో ఏ సందర్భంలోనైనా ఏ ఒక్కరి స్వరము బయటికి వినిపించకూడదని తన తల్లి అయిన సుసన్నా వెస్లీ ఒక నియమాన్ని కలిగి ఉండేవారు. తన పిల్లలతో పాటు ఇంట్లోనే ఉన్నను చాలా సందర్భాల్లో చుట్టుపక్కల వాళ్ళకి బహుశా సుసన్నా వెస్లీ తన పిల్లల్ని తీసుకొని ఊరికి వెళ్ళిందేమో అని సందేహం వచ్చేదట. కారణం, ఆ ఇంట్లో ఒక్కరు కూడా గట్టిగా అరవడం కానీ, కేకలు వేయడం కానీ, గొడవ పడడం కానీ, కొట్టుకోవడం కానీ, వస్తువులు క్రింద పారేయడం కానీ జరిగేది కాదు. చిన్నప్పటి నుండి సుసన్నా వెస్లీ మృదువుగా మాట్లాడుతూ తన బిడ్డలు కూడా అలాగే మాట్లాడే విధంగా నేర్పించింది. ఇంట్లో ఎవరికి ఏ అవసరం ఉన్నా తల్లి దగ్గరికి వచ్చి మెల్లని స్వరంతోనే అడిగే విధంగా ఆ తల్లి తన బిడ్డలకి పెంచింది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఆత్మీయంగా ఉంటూ నీ కుటుంబాన్ని కట్టుకోవాలని ఆశించినట్లయితే నీ ఇంట్లో నువ్వు ఎన్నటికీ అరవకూడదు. సుసన్నా వెస్లీ ఏ విధంగా మృదువైన మాట తీరుతో తన కుటుంబాన్ని ఆత్మీయంగా నిర్మించుకుందో నువ్వు కూడా మృదువైన మాట తీరు కలిగి నీ కుటుంబాన్ని చక్కని ఆత్మీయ కుటుంబంగా నిర్మించుకుంటే ఎంతో బాగుంటుంది. ఆమేన్. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. మరలా ఇంకొక ఎపిసోడ్లో మిమ్మల్ని అందరు కలుస్తాను. ప్రైజ్ గాడ్. ఆమేన్.